ఆహాహా. ఇప్పుడు ఈ కన్నుకి చేయించుకోవడానికి వచ్చారు. ఎప్పుడు టెస్టులు చేశారు మీకు? ఎప్పుడు ఆపరేషన్ ఎప్పుడు చేస్తానన్నారు? ఇంకా చెప్పలేదా? భోజనం చేశారా మీరు? బాగుందా ఇక్కడంతా? ఎన్నాళ్ళు అయింది అలా అయ్యి? అవునా, మరి అలాంటప్పుడు మీరు బయట మందులు వాడకూడదు కదా, కన్ను చాలా సెన్సిటివ్ కదా. అవేనా నువ్వు గుచ్చుకుంది అంటే కన్ను చాలా సెన్సిటివ్ కదా, మీరు డాక్టర్ గారికి చూపించేసుకోవాల్సింది అప్పుడే. ఇప్పుడు ఇబ్బంది అనిపిస్తుంది మళ్ళీ. ఏం చెప్పారైతే ఇప్పుడు? చేస్తానన్నారా? ఓకే. అన్ని టెస్ట్లు అన్నీ అయిపోయినాయా? బాగుందా ఇక్కడంతాను? భోజనం అయిపోయిందా మీది? సరే అయితే రేపు ఎప్పుడో టెస్ట్లు మిగతా చేసేస్తారండి. ఓకే, జాగ్రత్త చూసి చేస్తారు. వీళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకుంటారు, పర్వాలేదు. మీరు కూడా ఆరోగ్యం కరెక్ట్గా ఉంటే వెంటనే చేసేస్తారు, ఒక్క రోజులోనే పంపించేస్తారు. చాలా అందరికీ మేము చేయించిన వాళ్ళందరికీ కూడా కంటి చూపది చాలా బాగుంది, చాలా ఆనందంగా ఉన్నారు వాళ్ళును. మరి ఈ వయసులో మీకు కావాల్సింది అంతకన్నా ఏముంది చెప్పండి? ఆరోగ్యం బాగుండడమే కావాలి, అవునా? అంతే. సరేనమ్మా, ఇక మా సాయి అయితే భోజనం అయిపోయాక మంచి ఎనర్జీతో అక్కడ వేసిన మ్యూజిక్తో తబలా అయితే వాన్ చేస్తున్నాడు. ఇకపోతే సన్మానం కార్యక్రమాలు అయితే మొదలవ్వాయి. ప్రతి ఒక్కరు కూడా వీలైనంతగా స్పీచ్ ఇచ్చారు. అందరూ మాట్లాడేది ఒక ఎత్తు అయితే మా శారదా మేడం గారు మాట్లాడేది ఒక ఎత్తు అండి. ఆవిడ మాట్లాడుతుంటే ఇంకొంచెం వినాలనిపించింది, అంత చక్కగా మాట్లాడారు మేడం గారు. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈరోజు మనం అంతా ఇక్కడ ఉండడానికి మెయిన్ కారణం మనం చేసిన సేవలనే చెప్పాలి. మా ఉద్దేశంలో సేవ అన్నది భగవంతుడు మనల్ని ఒక మీడియేటర్గా ఉపయోగించి ఆయనకి ఎవరైతే అవసరంలో ఉంటారో వాళ్ళకి మధ్యలో మనల్ని ఉపయోగిస్తూ ఉంటాడు. సో అది భగవంతుడు కల్పించినటువంటి ఒక మంచి అవకాశం. సో అలాంటి సేవల్లో భాగంగా ఇంతమందిని ఇక్కడ చూడడం చాలా చాలా ఆనందంగా ఉంది. కొన్ని సంవత్సరాలుగా మేము శంకర్ ఫౌండేషన్ వాళ్ళకి క్యాంప్స్ అక్కడ పెట్టడం జరుగుతుంది. సారు ఇందాక చెప్పారు, ఆ సార్ ఏమన్నారంటే పిల్లల్లో సేవాభావం నెలకొల్పితే అంటే తర్వాత తరాల వాళ్ళందరికీ కూడా చాలా